హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. గ్రూప్ డి ఆస్పిరెంట్స్ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీరు ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోయేది. మెయిన్గా రన్నింగ్ గురించి ఈ వీడియో పూర్తిగా ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, మళ్ళీ లైక్ చేసి షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో చూడకపోతే మీరే నష్టపోతారు. మెయిన్గా టాపిక్ ఏంది ఒక్కసారి చూడండి. పెట్ గురించి చాలామంది పీఈటీ ఎగ్జామ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. నాకు కూడా ముందు రిజల్ట్స్ కోసం ఆలోచించే పర్సన్స్ మనం అసలు గ్రౌండ్కి వెళ్తున్నామా, మనం గ్రౌండ్కి వెళ్తే మన టైమింగ్ ఎంత పడుతుంది, అదేవిధంగా 2 months నుంచి ప్రాక్టీస్ చేసిన పర్సన్ది ఎంత టైమింగ్ పడుతుంది, ఎస్ఐ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్న పర్సన్ టైమింగ్ ఎంత పడుతుందో మొత్తం ఈ వీడియోలో చెప్పబోతున్నా. అదేవిధంగా అందుకే ఇక్కడ టెంప్లెట్ కూడా అదే రెడీ చేసిన, అంటే తమ్మనేలు కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి పెట్ కాల్ రికార్డింగ్. ఈ వీడియో మీకోసమే, ఓకే, ఈ వీడియో మీకోసమే అనమాట. ఇప్పటికీ మీరు స్టార్ట్ చేయకపోతే గ్రూప్ డి నేను మర్చిపోమని చెప్తాను. ఈ పాయింట్స్ మీద నేను నీట్గా మాట్లాడతాను, ఒకసారి చూడండి. అదేవిధంగా సీరియస్ ఆస్పిరెంట్సే ఈ వీడియో చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలి నాకు, నేను ఇంకా మరిన్ని వీడియోస్ తీసుకొని మీ ముందుకు వస్తానన్నమాట. ఒకసారి చూడండి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. చాలామంది రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు తప్ప ప్రాక్టీస్ ఎవరు చేయట్లేదు. మీలో ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో కామెంట్ చేయండి, మీ టైమింగ్ కూడా కామెంట్ చేయండి. ఇదే అనమాట, ఓకేనా అండి. నేను చెప్పేది ప్రతి ఒక్కరు రిజల్ట్స్ కోసమే వెయిట్ చేస్తున్నాను. నాకు 60 వస్తే జాబ్ వస్తుందా, నేను పీఈటీ క్వాలిఫై అవుతానా, నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి. ప్రతిసారి సుమారుగా ఒక 500 కామెంట్స్ ఏమో చూసింటాను నేను. నాకు 60 మార్క్స్ వస్తే నేను క్వాలిఫై అవుతానా, నేను అవన్నీ మొత్తం చెప్పుంచా. ప్రీవియస్ వీడియోస్ లింక్స్ కూడా ఇస్తా, వెళ్ళి చూసుకోండి. ఇక్కడ డిస్కస్ చేయను నేను. ఎవరు ప్రాక్టీస్ చేయాలో ఎవరు ప్రాక్టీస్ చేయకూడదు అనేది నేనుగా డిసైడ్ చేస్తే రైల్వే బోర్డు వాడు. వెళ్ళి లింక్స్ ఒక్కసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి చూసుకోండి ఇవన్నీ. అసలు మీరు ప్రాక్టీస్లో ఉన్నారా లేదా మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. నేను వేయడం కాదు, మీ మనస్సాక్షికి మీరు క్వశ్చన్ వేసుకోండి, మీ మార్క్స్ ఉండి కూడా, ఓకేనా అండి. నెక్స్ట్ వన్, మీ టైమింగ్ ఎంత పడుతుందో ఫస్ట్ కామెంట్ చేయండి నాకు. ఆఫ్టర్ రిజల్ట్స్ అంటే ఏమి? ఆఫ్టర్ రిజల్ట్స్ అంటే ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ రైజ్ చేశానంటే, మీకు 1 month లోపలే పీఈటీ ఎగ్జామ్ కండక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టైమింగ్ ఇవ్వడు వాడు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్. నేను అప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేస్తానులే, అప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేసేది ఎవరు ప్రాక్టీస్ చేస్తారు? ఆల్రెడీ వాడు రన్నింగ్లో ఉండేవాడు అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసి జాబ్ కొట్టే పీఈటీ క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారు? అవన్నీ తెలుసుకోవాలంటే నేను ఒక్క నిమిషం వెయిట్ చేయండి, అది కూడా చెప్తాను చూడండి మీకు. ఈ ఆఫ్టర్ రిజల్ట్స్ మీ మైండ్ సెట్ చేంజ్ చేయకోకుండా మీరు రన్నింగ్ వెళ్ళారనుకోండి, మీ మూర్ఖత్వం అండి, మీరు మర్చిపోవచ్చు హ్యాపీగా. ఈ మాటలు ఎందుకు సార్ అంటున్నారంటే, నేను ఒక కాల్ రికార్డింగ్ పెడతాను, దీనికే వీడియో అటాచ్ చేసి, ఇద్దరు స్టూడెంట్స్వి, నా సబ్స్క్రైబర్సే, ఒక అబ్బాయి ఒకడు నా ఫ్రెండే, వీళ్ళిద్దరు ఆల్రెడీ ఆల్మోస్ట్ 78-75 మార్క్స్ దగ్గర ఉన్నారు. వీళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళ టైమింగ్స్ ఏం పడుతున్నాయో ఒక్కసారి వీడియో మొత్తం దీనికే అటాచ్ చేస్తాను, వెళ్ళి చూసుకోండి. చిన్న ఫుల్ క్లారిటీ వస్తుంది ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఈ వీడియో చేసేది కూడా మీకోసమే నేను, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎవరు రిజల్ట్స్ వచ్చాక ప్రాక్టీస్ చేస్తారు? ఎవరో చెప్తున్నాను చూడు. ఎస్ఐ కానీ ఆర్పిఎఫ్ ప్రిపేర్ అయిన వాళ్ళు, రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన, ఇంతకుముందు గ్రూప్ డి ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవరికి ప్రాబ్లం? అప్పుడప్పుడు నేను రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తా, నేను క్వాలిఫై అయినా, నాకు 80 మార్క్స్ వచ్చినాయి, నేను పీఈటీ క్వాలిఫై అయినా, నేను అప్పుడప్పుడు రన్నింగ్ చేస్తానంటే మీరు మర్చిపోవచ్చు హ్యాపీగా. మీరు ఈ వీడియో పూర్తిగా కూడా చూడాల్సిన పనిలే. నేను చూస్తానంటే నేను వీడియోస్ అనేవి కాల్ రికార్డింగ్ అటాచ్ చేస్తున్నా, వెళ్ళి ఒక్కసారి చూసుకోండి. అంతకంటే ముందు నా ఛానల్ గురించి చెప్తాను చూడండి. కాల్ రికార్డింగ్ చెప్తున్నాను కదా, నేను చేసిందే 4-5 వీడియోలు. ఓవరాల్గా చూసుకుంటే నా వ్యూవర్షిప్ చెప్తున్నాను మీ అందరికీ,
19,164 మెంబర్స్ అయితే చూసారు లాస్ట్ మంత్లో. ఈవెన్ ఈ మొన్నటి వరకు, రీసెంట్ వరకు కూడా అనుకోండి. మొత్తం 19,164 మంది చూస్తే అట్లీస్ట్ నా ఒక్క వీడియోకి మీరు చూసే పర్సన్స్ ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ అండి, మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు? మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా నేను. ఏవో పనికిమాలిన ఛానల్స్కి అన్నీ మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుంటారు కదా. ఇప్పుడు నేను ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటానంటే మీకోసమే. నాకేం వచ్చింది ఏం లేదు, ఇది మీకు ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేద్దామని, జెన్యూన్గా ఇద్దామని నేను చూస్తాను కంటెంట్గా. ఏదో ఫేక్ వీడియోస్ తీసుకొని వచ్చి నేను వ్యూయర్షిప్ తీసుకునే పర్సన్ అయితే నేను కాదు. చాలామంది నేను బ్యాడ్గా మాట్లాడతారు. నేను కంటెంట్ కూడా చేయడానికి పోవడం కూడా కారణం అదే. నెక్స్ట్ కంటెంట్ ఉండే వీడియోస్ కూడా చేస్తానని చెప్తున్నా కూడా చేస్తాను. మీ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నాకైతే మీ సపోర్ట్ కావాలండి, ఇది నా రిక్వెస్ట్. నేనేమి మిమ్మల్ని ఏమి కాదు, నా రిక్వెస్టింగ్ అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేయండి. ఏమైంది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేస్తే? ఇప్పుడు మీకు వచ్చింది ఏముంది? ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే చెప్తాను చూడండి. ఎవడెవడో పీడిఎఫ్లో అమ్ముతున్నాడు బయట అండి. నేను టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ఎన్సీఆర్టీ బుక్స్ పెట్టిన 6th to 10th క్లాస్. మీరు గ్రూప్ డిగ్ కానీ, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ అన్నీ యూస్ చేయొచ్చు. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ పెట్టినాను, నోటిఫికేషన్ అప్డేట్స్ ఇస్తున్నాను నీట్గా. వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉంది, జాయిన్ అవ్వండి. ఈ వీడియోస్ కూడా నేను కావాలంటే నేను అదే పైనగా చేయలేదు చూడండి. వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. వెళ్ళి నేను కావాల్సుకునే చేయను వీడియోస్. నాకు తెలిస్తేనే చేస్తాను, పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తాను. తెలియకోకుండా చేయను వీడియోస్. అది నాకి అట్లా ఫేక్ స్ప్రెడ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అందుకే అండి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ లైక్ చేసి మీ సపోర్ట్ అయినా ఇవ్వండి. ఇంకొకటి, కాల్ రికార్డింగ్ సార్, కాల్ రికార్డింగ్ ఇద్దరివి పెడుతున్నాను. వెళ్ళి నీట్గా మీ లైఫ్ కోసం ఈ వీడియో చూడండి. మీ లైఫ్ ఇది. ఎవరైతే మార్క్స్ 60 పైన ఉన్న వాళ్ళంతా మీ లైఫ్ అనుకొని ఈ వీడియో చూడండి. మళ్ళీ ఛాన్సులు రావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఒక 20 minutes లోపల ఉంటుంది వీడియో. 20 minutes కంటే ఎక్కువ ఉండదు. మీ లైఫ్ కోసం ఈ 20 minutes నీట్గా చూసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ. హలో అమ్మా, యాడలే గ్రౌండ్కి పోతున్నా. గ్రౌండ్కే కలుద్దాం అనుకుంటేనే. యాడున్నావు? నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నా. ఎన్ని గంటలకు అయిపోతాను ఇది? అర్ధగంట వస్తే. అర్ధగంట? 7:30 అట్లా వస్తుందా? సరే కాదు, ఇప్పుడు ఎంత పడుతుంది ఏంది రన్నింగ్? 6 అవుతుందప్పా. ఎన్ని నెలలే పోయిలేండి? 2 నెలలే కదా పోయి. 2 నెలలు అయింది మామ. ఏమంటే కొంచెం మధ్యలో గ్యాప్ పడింది కదా. అంటే మధ్యలో గ్యాప్ ఎంత? 5 days అంతేనా? లేవు, 1-2 రోజులు అంతే. 1-2 రోజులు పడితేనే 6 పడింది. ఆ, ఏం ఇంకా టైం దగ్గరకు వస్తుంది కదా. అదే కాదు, అది కొట్టేసా పాంప్లెట్లు. అంతా అయిపోయింది. నేను వచ్చి కలుస్తా నేను. రైట్. ఎందుకంటే నువ్వు ఇచ్చినావు అనుకో, రేపు సండే ఆ పిల్లలు ఉంటారు ఏబిహెచ్. మళ్ళీ మామూలు డేస్ అంటే. హలో అని చెప్పండి. తమ్ముడు, నువ్వు ఎన్ని మంత్స్ నుంచి పోతున్నావు రన్నింగ్? నాకు ఒకటి క్లారిటీ ఒకసారి. మన వాళ్ళకి చెప్దామనే ఉద్దేశంతో, అంతే. అట్లీస్ట్ అలర్ట్ అవుతాననే ఉద్దేశంతోనే. దాని నుంచి ఇప్పుడు మామూలుగా అయితే నువ్వు ఇందాక ఎస్ఐ అవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నావు కదా. అవునండి. ఇప్పుడు ఎంత పడుతుంది రన్నింగ్? నాది 1 km వచ్చేసి 3:30 అలా పడుతుందని. స్టార్టింగ్లో అయితే నేను 3 months అవుతుంది రన్నింగ్ స్టార్ట్ చేసి. స్టార్టింగ్లో అయితే మాత్రం 4:50 to 5 పడేది. కదా నీకు? నాకు ప్రాక్టీస్ ఉంది, బట్ నాకు వెయిట్ ఎక్కువ. సో అని చెప్పేసి నేను ఇంకా అలాగా గ్రాడ్యువల్గా స్లో జాగ్ చేసుకుంటూ అలాగా బాడీ ఫిట్కి వచ్చిన తర్వాత టైమింగ్ పెట్టుకున్నాను అనమాట. అంటే నేను క్లారిటీ ఏం అడుగుతానంటే, ఒక కొత్త స్టూడెంట్ ఉన్నాడు, వాడు ప్రజెంట్ ఇప్పుడు రన్నింగ్ పోయినాడంటే వాడు క్రాక్ చేయగలరా 1 month లో ఎగ్జామ్ పెడితే? 1 month లో ప్రిపేర్ అంటే మన బాడీ బట్టే ఉంటుందండి ఏదైనా. మన మైండ్ సెట్ అంటున్నావు. నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఇంతకుముందు నువ్వు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నీకు ఆ టైం పడుతుంది. అవునవును. ఇప్పుడు ఇందాక మా ఫ్రెండ్ పెట్టినాడు, వాడు 3 months నుంచి పోతున్నాడు. వాడు కొద్దిగా వెయిటే ఉన్నాడులే. వాడు ఏం 6 పడుతుంది అంటున్నాడు. దీనికి మరి చాలా ఎక్కువ 6 అంటే. అదే కదా. 1 marks ఎన్ని ఉన్నాయంటే 80 ఉన్నాయి స్కోరు. అందుకే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు నీకు ఇంతకుముందు ఇది ఎస్ఐ కానిస్టేబుల్ ప్రాక్టీస్ ఉంది అయితే నీకు ఉంది.
ఉంది. అంటే మోస్ట్లీ అయితే ఇంతకుముందు ఎప్పటి నుంచి ఉంది నీకు రన్నింగ్ ప్రాక్టీస్? నేను రన్నింగ్ దాదాపు ఒక 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను, 6-7 ఇయర్స్ నుంచి అన్న. 6 ఇయర్ నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ ఉంది కాబట్టి నీకు ఎంత పడుతుంది? 330 పడతా ఉంది. 330. అంటే నీది ఎలా వర్షన్ అంటే నేను ఇంతకుముందు మన వీడియోలో కూడా చెప్పిన, నువ్వు క్రాక్ చేయగలవు. నువ్వు 1 మంత్ ఇచ్చినా నువ్వు క్రాక్ చేస్తావు. అవునండి. కొత్తగా వచ్చిన వాళ్ళు పాసిబుల్ అది. కొత్తగా వచ్చిన అంటే కొద్దిగా కష్టమని చెప్పాలండి, ఎందుకంటే మాతో బ్యాచ్ ఒక గ్రూప్ ఉంది. ఒక 3 డేస్ 4 డేస్ నుంచి వస్తున్నారు మాతో రన్నింగ్కి. అయితే వాళ్ళు ఒక రౌండ్ కూడా ఫినిష్ చేయలేకపోతున్నారు 400. అంటే అక్కడ వార్మప్ చేసిండ్రు, ఏం చేయరు, డైరెక్ట్గా రన్నింగ్ కొడతా ఉంటారు. అవును, డైరెక్ట్గా రన్నింగే కొడుతున్నారు. యాక్చువల్గా రన్నింగ్ ప్రాక్టీస్ ఉంది, నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఏమంటే మినిమంలో తక్కువ ఒక 3 మంత్స్ ప్రాక్టీస్ లేకపోతే ఇంపాసిబుల్ అది. అవునవును, అది నిజమే మీరు అనేది. బట్ కొన్నిసార్లు రన్నింగ్ ప్రాక్టీస్ లేకపోయినా కొన్నిసార్లు వేస్తారు, చాలా మంది వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వేసే వాళ్ళు ఉన్నారంటే కానీ వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. బాడీ ఫిట్నెస్ ఉంటుంది, వాడికి అంతో ఇంత రన్నింగ్ ప్రాక్టీస్ లేకోకుండా దిగే వాళ్ళైతే అది పాసిబుల్ అయితే లేదు, పాసిబిలిటీ లేదు. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి పాసిబిలిటీ అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు 1 రౌండ్ కూడా ఒక ల్యాప్ అని కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారు. 400 అంటే లాస్ట్ లో ఫినిషింగ్ ఇవ్వాలి నువ్వు మళ్ళీ. అవును, అవును. లాస్ట్ ఆ 15 సెకండ్స్ మిగిలియాలంటే 4 minutes లో కొట్టాలంటే మనము ఆ ఫినిషింగ్ కూడా రన్నింగ్ అంటే 2 రౌండ్స్ నాకు తెలిసి కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేసి వాడు లాస్ట్ రౌండ్ లో ఫాస్ట్ గా పరిగెత్తాల. లాస్ట్ లో ఉంటది ఒక 100 కిలోమీటర్, 100 కిలోమీటర్ కదా, 100 మీటర్. అప్పుడు నువ్వు అదే చేస్తుంటావు నాకు తెలిసి. అవును, అంటే మేము ఎలా ఫిక్స్ చేసామంటే మాది ఇప్పుడు మీ బ్యాచ్ ఎంతమంది ఉన్నారు మీది? మా బ్యాచ్ మొత్తం 3 మెంబర్స్ అండి. 3 members. నేను ఫస్ట్లో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను ఒక్కనే ప్రాక్టీస్, మీతో మాట్లాడాను కదా లాస్ట్ టైం ఒక 2 months బ్యాక్ అనుకుంటా. వాళ్ళు స్టార్ట్ చేశాను నేను మీకు చెప్పాను కదా. అప్పుడు నేను చేశాను. అవునవును, బట్ అప్పుడు ఏంటంటే నేను ఓన్లీ ఎలాగంటే ఒక వెయిట్ లాస్ కోసం నేను అలా రన్నింగ్ వెళ్తున్నాను అనమాట. జాగింగ్ లాగా పోతా ఉంటావు. జాగింగ్ అలా వెళ్ళడం, అలా నేను నా బాడీ కూడా ఫిట్లో రావడానికి చాలా టైం పట్టింది అండి. ఎలాగంటే 1 month ఫస్ట్ 2 days 1 week మామూలు జాబ్ చేసిన తర్వాత నుంచి కూడా 5 km వెళ్ళాను డైలీ. నాకు తెలిసి ఆర్పిఎఫ్ ఇవన్నీ ట్రై చేసి ఉంటావు. అవునవును, నీకు ఆ 5 km కొడుతున్నావు అంటే నీకు అది ఉంటుంది. దాన్ని ఏమంటే బ్రీతింగ్, ఇండ్యూరెన్స్ బ్రీతింగ్ అదంతా కూడా కంట్రోల్కి వచ్చిన తర్వాత నేను టైమింగ్ పెట్టుకున్నాను. అవును, పెట్టినప్పుడు ఫస్ట్ 4:5 పడింది. 4:5 పడితే నేను అనుకున్నాను ఇదేంటి మనం ప్రాక్టీస్ చేసాం కదా అని చెప్పేసి అప్పుడు షెడ్యూల్ మార్చాం అనమాట. మన స్పీడ్ వర్కౌట్ అనేది మన దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, అలాగే టైమింగ్ వస్తుంది అని చెప్పేసి అప్పుడు తర్వాత టైమింగ్ చేసినప్పుడు 3:45 పడింది. మళ్ళీ ఈ రోజు టైమింగ్ పెట్టుకున్నాం. అవును, ఈరోజు 3:30 పడింది. 3:30 పడింది. 3:30 నాకు తెలిసి 3 కూడా పోవచ్చేమో. మేము 3:30 పడింది. 800 మామూలు మా షెడ్యూల్లో మేము ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు 1 pace ఎలాగంటే 400 meters అనేది 110, 150 అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం. నాకు తెలిసి చిన్న గ్రౌండ్ 400 meters. 400 ట్రాక్ అండి, 400 ట్రాక్ మాది. 400, 500 రెండు ఉంది మాది. ట్రాక్ అంటే నువ్వు 2.5 కొట్టాలి అప్పుడు. అంతే కదా. అవును, ఇక్కడ మన సైడ్ కూడా గుంటకల్లో ఇదే ట్రాకే ఉంది. నేను అందుకే అడుగుతున్నాను నిన్ను. 800 అయితే మాత్రం 250 ఇలా పడుతుందండి. ఓకే, ఆ లాస్ట్ 200 అనేది కొంచెం కష్టం, ఎందుకంటే అంత ఇక్కడ నువ్వు ఎనర్జీ అంతా కూడా ఎక్కడ అయిపోద్ది కాబట్టి, కన్జ్యూమ్ అయిపోద్ది కాబట్టి దాన్ని నువ్వు నిలబెట్టుకోవాలంటే నీకు ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ అయితే కంపల్సరీ ఉండాలి. లేదు ఒకేసారి నేను కొట్టేస్తానంటే అది మాత్రం కొద్దిగా కష్టమనే చెప్పాలి. కష్టం కాదు, ఫైనల్ అదేలే అర్థమైంది పరిస్థితి. నేను మన వాళ్ళకి నేను ఎందుకంటే అట్లా చెప్తాము, కొంతమంది అన్న చేంజ్ అవుతారు కదా, ఇంకా టైం ఉంది, కోర్టు కేసులు అవన్నీ నడుస్తాను. నాకు తెలిసి ఇంకా ఎండింగ్ ఏమన్నా పడచ్చేమో, ఇంకా ఏమవుతుందో తెలియదు. గ్రూప్ డి నేను చెప్పాను కదా, ఇప్పుడు 3 members చెప్పాను కదా. ఏమంటే ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నా అంటే మన స్టూడెంట్స్ కి తక్కువ వచ్చినా ప్రాక్టీస్ పోరా ఫస్ట్ అని చెప్తున్నా నేను. అవును, ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా వాడు ఉన్నాడు 80 అని చెప్పి, వాడి మార్క్స్ వచ్చి 78 యాక్చువల్గా. వాడి నార్మలైజేషన్లో అంతా కలిసేసరికి ఎంత అవుతుంది? 86 అవుతుంది. అటు ఇటు 5 marks యాడ్ అయినా ఈ మార్క్స్ 75 అని విన్నట్లున్నా నేను. ఇప్పుడు నీకు 6 marks వచ్చినా నీకు మంచి ఛాన్స్ ఉంది, 100% వచ్చే ఛాన్స్ ఉంది అది. అవును, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి రన్నింగ్ కొట్టలేదు అనుకో, పక్కన వాళ్ళు ఛాన్స్ వస్తుంది కదా. అందుకే చేసుకోవడం అనే ఉద్దేశంతోనే చెప్తానన్నమాట మన వీడియోస్లో కూడా. ఎలా అంటే చాలా మంది ఎలాగా ఫిక్స్ అయ్యి ఉన్నారు, మైండ్ సెట్ ఎలా క్రియేట్ అయ్యి ఉందంటే
మన పీఈడి డేట్ వచ్చాక ప్రాక్టీస్ చేద్దాం అనే టైంలోనే ఉన్నారు చాలామంది. లేలే ఆ మనం టైప్లో ఉన్నారు. పొడి చేద్దాం తీసేద్దాం ఉమ్, ఉంటుంది అది కాదు. ఉమ్, నేను పోయినాను సూర్య, నాకు ఐడియా ఉంది, అందుకే నేను ఉమ్, అడుగుతున్నాను ఎంత పడుతుంది ఏమో, నాకు పక్కా ఉమ్. తెలిసింది. అవునవును. అది ఎట్లా పడుతుంది అంటే అంత ఈజీ కాదు ఆ ఈవెంట్ అనేది. ఊరికే పైన 4 minutes 15 seconds కనిపిస్తుంది కానీ అది ఉమ్, ప్రాక్టీస్ చేసేవాడికే తెలుస్తుంది ఆ వాల్యూ దాన్ని. అవునవును. ఇప్పుడు ఫస్ట్ మా బ్యాచ్లో ఫుడ్ అవన్నీ ఏం తీసుకుంటున్నావు నువ్వు? ఫుడ్ అదేం లేదండి. నార్మల్ మనకు అలవాటు ఉంది కాబట్టి వెళ్ళడం, గ్రౌండ్ చేయడం, కొద్దిగా అవును వార్మప్ చేసుకోవడం, వచ్చేయడం, కొంచెం లైట్ రైస్ తినడం, స్టడీ హాల్కి వెళ్ళిపోవడం, ఇదే అవుతుంది తప్ప నేను డైట్ అనేది మెయింటైన్ చేయలేదండి ఎప్పుడు. అవునులే. ఇప్పుడు స్కూల్స్ వెళ్ళటం లేదా? స్కూల్స్ ఇప్పుడు క్యాంప్ అని నడుస్తుందండి, ప్రజెంట్ వెళ్ళట్లేదు. ఎస్ఐ నోటిఫికేషన్ ఉందని చెప్పేసి నేనే ఇంకొన్నాను. అవును, ఎస్ఐ నోటిఫికేషన్ ఉంది ఇప్పుడు. ఇది కూడా ఉంది కదా, టూ కూడా ఉంది కదా. అవునవును. అందుకని చెప్పేసి సరే అంటే నువ్వు చూద్దాం పార్ట్ ఇది టైం అని చేస్తున్నావా? చెప్పేసి స్టార్టింగ్ ఇది ట్యూషన్స్కి వెళ్తున్నాను ప్రజెంట్. ట్యూషన్కి వెళ్తున్నావు అయితే? ఈవినింగ్ వెళ్తున్నాను, మరి మనీ కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే ఈవినింగ్ అవునులే, సెక్షన్ డిపెండ్ వెళ్తున్నాను. అయ్యేది ఎన్ని రోజులు అయితే అట్లే బాగుండదు. అవునవును. నేను అదే కనుక్కొని ఒకసారి అట్లీస్ట్ ఓ వీడియో అన్నా చేద్దాంలే అనే ఉద్దేశంతో ఉమ్, నేను ఫస్ట్ ఎయిడ్ అంటే మనం చెప్పిన ఎవరు వినరు అన్నయ్య. ఇంత ఇన్ని ల్యాండ్లే అట్లీస్ట్ 10 మంది అన్న వింటారు కదా. అవునవును. అట్లీస్ట్ వాడు చేంజ్ అన్న అయ్యి వాడు ఉమ్, కొట్టాన మేలు కదా అని నా ఉద్దేశం అంతే. ఉమ్, మనం ఛానల్ పెట్టుకేంది అందుకు కదా, అందుకు నేను అడిగేది. ఉమ్, నువ్వు వెళ్తున్నావని అడుగుతాను, లేదంటే వేరే వాళ్ళని అడగలేను కదా. మా వాడు అడిగినాడు, వాడు అవునవును. కూడా వాడిని ఉమ్, అడిగినాను, ఇప్పుడు నిన్ను అడుగుతున్నా. నువ్వైతే ఉమ్, నాకే నువ్వు ప్రాక్టీస్ చేసేది తెలుసు, ఆ రోజు పోయినావు కదా, అప్పుడే అర్థమైంది ఉమ్, ఉమ్. అవన్నీ ప్రిపేర్ అవుతున్నాడని. అవును. మనం మన పని చేయాలండి ఫస్ట్ థింగ్, తర్వాత అంతే రిజల్ట్ అనేది మరి. వస్తుంది. మనం ముందే రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా తర్వాత పోయిందే అని బాధపడే కంటే మనం ఒక రన్నింగ్ ప్రాక్టీస్ చేసి పోయినా సర్లే నేను ప్రాక్టీస్ చేసిన ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. అవును. అవును. అది ఏం లేకుండా వెళ్ళి నాది రన్నింగే పోయింది, నాది ఎగ్జామ్ పోయిందని బాధపడిన కంట కొంచెం మనం ట్రై చేస్తే మనకు ఓకే నేను చేశాను రాలేదు అనుకోవడానికి బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను అలా ఫిక్స్ నీకు అయ్యాను అనమాట. అట్లీస్ట్ నెక్స్ట్ నోటిఫికేషన్ యూజ్ అవుతుంది కదా. యూజ్ అవుతుంది. ఇప్పుడు వెంటనే ఉంది, జూనో జూలైలో పెట్టచ్చు. జూలై అంటాను, ఉమ్, ఆ టైంలో జరగచ్చు అని నేను అనుకుంటున్నాను. అది చెప్పలేము ఉమ్, కానీ ఇది ప్రాక్టీస్ నీకు యూజ్ అవుతుంది కదా. అవును. ఎలాగో మా కానిస్టేబుల్ ఉంది కాబట్టి దానికి కూడా యూజ్ అవుతుంది. అవును. నేను ఉమ్, అదే అందుకే దానికోసమే అని చూద్దామని నేను మాట్లాడదామని చేస్తున్నాను నేను అంతే. ఉమ్. మా ప్రిపరేషన్ బ్యాచ్లో ముగ్గురు కూడాను టైమింగ్ వచ్చేస్తుందండి. అందరికీ 3:30 3:40 ఇలాగే పడుతుంది 1 km. అవునులే. 1600 వచ్చేసరికి 5:55 నుంచి 6 లోపు పడుతుంది. ఒక 10 అటు ఇటు అంటే అవుతుంది, ముగ్గురికి 6:10. ముగ్గురు ఇంతకుముందు ప్రాక్టీస్ ఉందా? లేదు, మేము మొన్న కలిసి గ్రౌండ్లో కలిసిన వాళ్ళు మేము అందరం. వాళ్ళ పిల్లలు మీ ఫ్రెండ్స్కి ప్రాక్టీస్ ఉందా ఇంతకుముందు ఎక్కడన్నా? ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ చేశారు అవునులే. వీళ్ళు అంటే నేను ఎస్ఎస్జీడి. ఎలా చెప్తానంటే గ్రౌండ్లో ఎవరైతే రన్నింగ్ మీలాంటి వాళ్ళ వెంట పడితే వాళ్ళని కూడా లాగేకైతే ట్రై చేయొచ్చు మీరు. నేను అవును. కూడా నాకు తెలిసేది ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుంటారో మీలాంటి వాళ్ళు, ఇప్పుడు 3:30 పడుతుందంటావు, అప్పుడు వచ్చే అబ్బాయి కానీ ఏదైనా టిప్స్ చెప్పి వాడికి చేంజ్ చేయొచ్చు కదా నాకు తెలిసి. అవునవును. ఫస్ట్ టైం ఆ అబ్బాయికి ఎంత పడిందంటే 4:45 అరౌండ్ పడింది. ఆ, 4:45 పడితే మేము టైమింగ్ వేసి మా దగ్గరకు వచ్చాడు. అన్న మీకు ఎంత పడుతుంది, ఇలా పడింది తమ్ముడు మాది అని చెప్పి అంటే మా గ్రూప్లోకి వచ్చాడు. అది అన్నయ్య మీది నేను ప్రాక్టీస్ చేస్తాను. సరే తమ్ముడు దానికే ఉందిరా ప్రాక్టీస్కి అంటున్నావు కదా, సరే రా అని చెప్పేసి మేము తీసుకెళ్ళాము. తీసుకెళ్తే ఇప్పుడు 3:30 3:40 మాత్రం వచ్చేస్తుంది ఆ అబ్బాయి. అవును, కరెక్టే. మేము డైలీ అంటే షెడ్యూల్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం. ఎలా అంటే సోమవారం కొంచెం హార్డ్ వర్కౌట్ చేసుకోవడం, మంగళవారం నీకు ఇలా వర్కౌట్లు చేయకపోతే, నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోతే నెక్స్ట్ కాలు కూడా పని చేయవు. అవును. అలాగా ఈరోజు లాంగ్ రన్ చేసాం ఈరోజు. అవునులే. అలాగంటే ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేసుకుంటున్నాం అనమాట. అదే మన బ్రీతింగ్ పవర్ ఇంక్రీజ్ చేయడం కోసం మెయిన్ బ్రీతింగ్ పవరే ఆడ. అవును. ఆ బ్రీతింగ్ పట్టుకొని పరిగెత్తినోడే ఆడ బయటకు వస్తాడు ఆ టైంలో వాడు. ఎలాగంటే 1 km అంటే ఏం లేదు, ఈజీలే కొట్టి వచ్చలే అని చెప్పేసి చాలా మంది మైండ్ సెట్ అలాగే ఉంది. కాకపోతే ఇక బ్రీతింగ్ అనేది కంట్రోల్ అవ్వదు, ఒకేసారి కంట్రోల్ చాలా కష్టం. ఎందుకంటే అందరూ ఉరుకుతారు కాబట్టి మన ఫస్ట్ రౌండ్ మనం వాళ్ళతో పాటు ఉరుకుతాం కాబట్టి కొంచెం బ్రీతింగ్ కంట్రోల్ లేకపోతే మనం ఏం చేయలేం. అవును. ఆ బ్రీతింగ్ కంట్రోల్ చేసుకుని ఎవరైతే నిలబడతాడో వారికి టైమింగ్ పడుతుంది. అదే కదా. అది నిలబడలేకపోతే అవుట్ అయిపోతుంది ఇంకా. నీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అయితే 3 months. 3 months అంటే నేను మరి వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి కొంచెం ప్రాక్టీస్, ఇప్పుడు నేను అరౌండ్ 12 kg లాస్ అయ్యాను. సో మరి ఇంకా నాను రెండూ కవర్ చేసుకుంది. అది కొంచెం వెయిట్ తగ్గించుకోవడం, ఇలా ఫిట్నెస్ ఫోకస్ చేయడం ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి నాకు అంత టైం పట్టింది. అవును. నా బాడీ బట్టి నేను చెప్తున్నాను అనమాట. అవును. రిమైనర్ బాడీ బట్టి అది అంత రికవర్ అంటే కొంతమంది లావు ఉన్న వాళ్ళు ఉంటారు పర్సన్స్, వాళ్ళ కష్టం అంటావు.
అంటే లావు ఉంటే కష్టమని, ఎందుకంటే నేనే ఉన్నాను కదా, ఇప్పుడు నాకు 92 ఉండేది, ఇప్పుడు 80కి వచ్చాను. ప్రెజెంట్ 80 ఉన్నాను. అదే సో అదే ఇంకొక 4 కేజీ అలాగే నేను ఈ మంత్ అయితే కొంచెం గట్టిగా చేస్తున్నాను, 4 కేజీ తగ్గడానికి, 76 అరౌండ్ అలా తెచ్చుకోవడానికి అనమాట. అవును ఎందుకంటే నేను ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసరికి నేను కొంచెం బాడీ అంతా ఫిట్లోకి వచ్చేయాలి ఇంకా. అవును 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 అంటే నేను నాకు ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇంక నేను ముందు నుంచి స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఒకేసారి ఈజీ అంటే వెయిట్ తగ్గడం చాలా కష్టమని. కదా. వెయిట్ అనేది చాలా కష్టం, ఎందుకంటే నేను అలా ఫేస్ చేశాను కాబట్టి. ఉమ్. నేను లాస్ట్ టైం సిబిఓ మెడికల్కి వెళ్ళినప్పుడు కూడా నేను అరౌండ్ దాదాపుగా 90 అలా ఉంటే 26 కేజీ లాస్ అయ్యాను, అంటే ముందు నుంచే. అంటే ఎట్లా అది తగ్గే 6 months. పట్టింది. 6 months పట్టింది నాకు. ఏంది ఆ 20 కేజెస్ తగ్గేదానికి 6 months పట్టింది. 6 months దాదాపుగా. నేను మెడికల్ టైంకి 66 ఉన్నాను, అవును చాలా తగ్గాను. అవును అంటే ఇది మెడికల్ అంటే ఎలాగంటే ఉంటుందంటే, ఈ వెయిట్ లాస్ అనేది అసలు ఈజీ కాదు, అవును పెరగడం మళ్ళీ ఈజీ. అవును 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 వెయిట్ ఇంక్రీజ్ చేసుకుని చాలా ఈజీ. అవును. నేనే వెయిట్ ఎక్కువ ఉన్నది మాత్రం ముందుగానే ప్రాక్టీస్ చేస్తే చాలా బెటర్. ఓకే. అంత ఈజీగా బ్రీతింగ్ కంట్రోల్ అవ్వదు, షిన్ బోన్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా ఆ పెయిన్ వచ్చిందంటే ఇంక నువ్వు మళ్ళీ 10 days 15 days నీకు గ్యాప్ తీసుకోవాలి మళ్ళా. అవును. ఎలాగంటే బోన్ కూడా నేను విన్నాను, నాకు తెలుసు అది దాని కథ. అసలుకి నువ్వు అడుగు కూడా వేయలేవు దాన్ని వేస్తే, రన్నింగ్ కాదు, అవును, అంత పెయిన్ వస్తుంది అది. జాయింట్స్ పెయిన్ వచ్చేస్తాయి, నీ పెయిన్ వచ్చేస్తుంది, అవును. ఇవన్నీ ఉంటాయి. సాధ్యము. మనం తగ్గించుకుంటా పోతా ఉండాల. అవును. సరే.